ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. అంటే ఇల్లు కట్టడం ఆషామాషీ కాదని దాని అర్థం. సొంతిల్లు పేద మధ్యతరగతి ప్రజలకు ఒక కల. కానీ సిమెంట్, ఇనుము, మార్బుల్, గ్రానైట్ ధరలు పెరగడంతో ఆ కల సాధారణ ప్రజలకు దరిదాపుల్లో లేకుండా పోయింది. ఇల్లు కట్టుకోవడానికి భయపడే స్థితి వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబ్లను తగ్గించింది. దీంతో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఉపశమనం లభించనుంది. సిమెంటుపై ప్రభావం. ఇంతవరకు సిమెంటుపై 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 18%కి తగ్గించారు. ఒక్క సిమెంటు బస్తాపై 50 నుంచి 70 రూపాయల వరకు ఆదా అవుతోంది. 100 బస్తాలు అవసరమవుతాయి కాబట్టి లక్షల్లో ఆదా అవుతుంది. మార్బుల్, గ్రానైట్పై ఇంతవరకు 12% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఉంది. చదరపు అడుగుకు 10 నుంచి 20 రూపాయల వరకు తగ్గుతుంది. 100 చదరపు అడుగులు అవసరం కాబట్టి మొత్తంగా మళ్లీ వేలల్లో ఆదా అవుతుంది. 1000 చదరపు అడుగుల ఇల్లు కట్టాలంటే ముందుగా 22 లక్షలు ఖర్చవుతుండేది. ఇప్పుడు అది 20.5 లక్షల మధ్యలో అయ్యే అవకాశం ఉంది. అంటే కనీసం 1,50,000 వరకు ఆదా అవుతుంది. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, మధ్యతరగతి ప్రజలకు ఇది గుడ్ న్యూస్. పేద వర్గాలు కూడా ధైర్యంగా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావచ్చు. సొంతింటి కల నిజం చేసుకోవడానికి అవకాశం దగ్గరైంది. నిర్మాణ ఖర్చు తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ఇది ప్రజలకు మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగమని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. మొత్తానికి జీఎస్టీ తగ్గింపు సాధారణ ప్రజలకు శుభవార్త. రాబోయే రోజుల్లో ధరలు ఎంతవరకు తగ్గుతాయి అన్నది వేచి చూడాలి. కానీ ఇప్పటికీ సొంతింటి కల కంటున్న ప్రజలకు ఇది పెద్ద ఉపశమనం.